మీరు చెప్పినట్టే శ్రీనివాసరెడ్డి గురించి ఎంక్వైరీ చేశాను. సీనుగాడేనా సినిమా హీరోనా వాడే వీడేమో ఏమో 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 ఏ రోజులా లేడే తేడాగున్నాడే చాలా మారాడే బాబోయ్ 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 రే. ఇది హైదరాబాద్ మహానగరం, మన రాజధాని. ఇక్కడ ఫేమస్ బిర్యానీ, అంతకన్నా ఫేమస్ దాదాల దందాని. ఈ మధ్యకాలంలో డబ్బులు సంపాదించడం ఎంత ఈజీ అంటే ఒక సిమ్, ఒక ఫోన్ కాల్. హైదరాబాద్కి చార్మినార్ ఎంత ప్రసిద్ధో రియల్ ఎస్టేట్ దందాకి సీనన్న అంతే ప్రసిద్ధి. ఒకప్పుడు సెంటు భూమి కూడా లేని సీను ఇవాళ రియల్ ఎస్టేట్లో ఎకరమయ్యి శిఖరమయ్యాడు. సీనన్న సిగరెట్ కాల్చినంత ఈజీగా గన్ను కాలుస్తాడు, అంతకన్నా ఈజీగా కబ్జా చేస్తాడు. వాడికి రైట్ హ్యాండ్ రామిరెడ్డి. శ్రీనివాసరెడ్డి అంటే మీరేనా? నేనే. ఏంటి పని? శంషాబాద్ దగ్గర నా సైట్ ఒకటి కబ్జా చేసావు కదా. కబ్జా చేసేది ఏంది? గా స్థలం నాది. డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. డాక్యుమెంట్స్ నా కాడబి ఉన్నాయి. ఏం చేసుకుంటావు చేసుకో. పోలీస్ కంప్లైంట్ ఇస్తా. కోర్టుకి వెళ్ళైనా నా సైట్ నేను తక్కించుకుంటా. ఏమైనా చేసుకోబోయ్, నన్ను ఏం పీకలేవు. నా సైట్ 40 లక్షలు, కావాలంటే 3 లక్షలు ఇస్తా. గమ్మున నా పేరులో రాసి చెల్పు. లేకపోతే ఏం చేస్తావు? నన్నే బెదిరిస్తున్నావా? బెదిరిస్తలే, ఏం చేసుకుంటావు చేసుకో. సరే, కోర్టులో కలుద్దాం. ఆగు, నా దందాలో రుణశేషం శత్రుశేషం ఉండకూడదు. ఏమరా రెడ్డి, పనులు మానుకుని ఈడకొచ్చినావు? చిన్న మరి ఈ అపార్ట్మెంట్లు కూడా ఎవరు కొంటలేరే? రేట్లు ఎక్కువ చెప్తున్నామంటనే. మన రియల్ ఎస్టేట్ దందా సరిగ్గా నడుస్తలేదే. ఏం చేయాలో అర్థం కావట్లేరా? అదేదో సాఫ్ట్వేర్ పడిపోయిందంటనే. పడిపోతే పోయి లేపరాదరా. మనకి సాఫ్ట్గా ఉండటమే తెలీదు, సాఫ్ట్వేర్ గురించి మనకేం తెలుస్తుంది అన్నా. అన్నా మరి నా దిమాగ్ ఖరాబ్ చేయకరా రామరెడ్డి. విషయం ఏంటో త్వరగా చెప్పు. అది అరే, నాకు గుస్సా తెప్పించకు. చెప్తావా లేదా? చెప్పినా చంపుతావు, చెప్పకున్నా చంపుతావు. మ్యాటర్స్ ఉంటుంది మళ్ళా. మొన్న ఒక దోస్తు ఓ మంచి సినిమా తీసిండే, మస్తు పైసలు కమాయించిండు. మరి మరి మనం కూడా సినిమా తీద్దామే. అరే బాయ్, దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందా? మనమేంది సైన్మా తీసుడేంది? మనం సైన్మానే చూడం, తీసుడెట్లరా? అన్నా నువ్వు ఫికర్ చేయకే, నువ్వేం చేయని అవసరంలే. నువ్వు ఇట్లా పైసలు ఇచ్చినావంటే మొత్తంగా డైరెక్టర్ గాడే చూసుకుంటాడు. అవునారా? మరి హీరోయిన్ ఎవరు డిసైడ్ చేస్తారా? అన్నా పైసలు మనం పెడుతున్నాం కదే, మనమే డిసైడ్ చేద్దాం. అయినా ఎవరినో ఎందుకు పెట్టాలి? నాకు తెలిసి నిజం లైఫ్లో నువ్వే హీరో, అట్లనే మన సినిమాలో బి నువ్వే హీరో. ఏమరా రెడ్డి, నీ దిమాగ్ కూడా మస్తు పనిచేస్తుంది ఈ మధ్య. ఏదో నీ అభిమానంలో ఉన్నా. అయినా సిగ్గుపడుతున్నావులే. ఏ ఏ ఏ ఏ అయినా రెడ్డి, మనం హీరో అంటే సినిమా చూస్తారంటావా? అరే ఏమన్నా నువ్వు, నీకేం తక్కువ? మంచిది లేకపోతే డైరెక్టర్ గారిని వేసేద్దాం. అయినా అవన్నీ ఫికర్ చేయమాకే, నేనున్నా కదే, నేనున్నా. గట్లయితే ఆ డైరెక్టర్ని ఇంటికి రమ్మని మాట్లాడదాం. ఏమ్రా వారి, ఎట్లున్నావు? బిజీగానా? ఏం చేస్తున్నావురా? షూటింగ్లోనా? ఇంకో సినిమారా? సర్లే కానీ మనం సినిమా తీసినావులే,
ఇక డైరెక్టర్ నెంబర్ చెప్పరా బాయ్. మా అన్న ఇక డైరెక్టర్ గారితో సైన్ ఇద్దాం అనుకుంటుండు. ఒక్క నిమిషం. ఫోర్ 567. సర్రా బాయ్, మళ్ళీ ఫోన్ చేస్తా. హలో హలో, ఎవరు మాట్లాడుతుండు? డైరెక్టర్ సాబ్ ఉండా? అవునండి నేనే. మీరెవరు? నమస్తే డైరెక్టర్ సాబ్, నా పేరు రామ్ రెడ్డి. మాది రియల్ ఎస్టేట్ దందా. అన్న సైన్ మీద ఇద్దాం అనుకుంటుండు. నువ్వు ఇట్లా అర్జెంటుగా అన్నను కలవాలే. ఓ, ఇవాళ కొంచెం బిజీగా ఉన్నానండి, రేపు కలుస్తాను. ఏం డైరెక్టర్ సాబ్ గంత బిజీనా? నువ్వు ఈడకి రాకపోతే ఏం జరుగుతుందో తెలుసునా? అరే పునీరా భాయ్ రామరెడ్డి, రేపే రాని డైరెక్టర్ని చాలా పరిశ్రమ చేయ. అన్న చెప్పిండు కాబట్టి ఇడిచేస్తున్నా, లేకుంటే చెప్పకుండా వచ్చి సావ కొడుతుండే. సరే, రేపు అన్ని ఇంటికాడికి వచ్చి కలు. ఓకేనండి, షూర్గా రేపు వచ్చి కలుస్తాను. సరే. నువ్వు డైరెక్టర్వా? అన్నను కలవనీకి వచ్చినావా? అన్నా డైరెక్టర్ వచ్చిందే. నీ పేరేంది బాయ్? సుభాష్. గే 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 ఆగుకో. అరే డైరెక్టర్ సాబ్, మా అన్న జబర్దస్త్ సైన్మా తీద్దాం అనుకుంటుండు. ఇంకా బాధ్యత అంతా నీదే. ఖతర్నాక్ సైన్మా తీయాలి. ఏం మళ్ళా అన్నం చేస్తా ఉంటాడు. ఏం చేస్తాడు తెలియకపోతే సైన్మా తీయవా? అలా కాదు, కోపం వస్తే ఇక్కడ పానం తీస్తాడు, లేకపోతే కాలు చేతులతో సరిపెట్టుకుంటాడు. బడ్జెట్ ఎంత? 5 కోట్లు. 5 కోట్ల? లో బడ్జెట్ సినిమానా? కొత్త హీరోనా? అవు అన్నది ఫస్ట్ ఫిలిం. ఈ హీరో ఏంట్రా బాబు, విలన్లా ఉన్నాడు. సరే గాని ఓ మంచి కథ చెప్పు. ఇప్పుడు హీరో గురించి చెప్తా, ఓకే? ఎవరు కన్నెర్ర చేస్తే ఉరుములు ఉరుముతాయో, ఎవరు పిలిస్తే సూమోల్లో జనాలు వస్తారో, ఎవరు తొడకొడితే ట్రైన్లు వెనక్కి వెళ్ళిపోతాయో ఆయనే బాలయ్య. ఇదొక ఫెంటాస్టిక్ స్టోరీ. కట్ చేస్తే అదొక పల్లెటూరు. హీరో ఒక పాకలాంటి హోటల్లో పప్పు రుబ్బుతూ ఉంటాడు. ఈ పప్పు రుబ్బడం ఎందుకో తెలుసా? హీరోకి 3 చెల్లెళ్ళు. ఆ 3 చెల్లెలకి హీరో గురించి తెలియకుండా ఉండడం కోసం పప్పు రుబ్బుతూ ఉంటాడు. ఈ లోపల హీరో మీద హీరో చెల్లెళ్ళకి డౌట్ వచ్చి విషం తాగమంటారు. కట్ చేస్తే ఓ కెమెరా యాంగిల్ పైనుంచి, ఓ కెమెరా యాంగిల్ కింద నుంచి, ఓ కెమెరా యాంగిల్ విషం బాటిల్ దగ్గరికి వస్తుంది. హీరో బాటిల్ తీసుకుంటాడు, లేపుతాడు, నోట్లో పెట్టుకుంటాడు, గట్ట 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 తాగుతాడు. కట్ చేస్తే అప్పుడే 4 సుమోలు ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇది మనం ఏం చేస్తామంటే సుమోకి పక్కన, సుమోకి పైన, సుమోకి కింద 3 కెమెరాలు సెట్ చేస్తాం. ఆల్ యాంగిల్స్ వేసుకోవాలి. ఆ తర్వాత సుమో చావుతుంది. హీరో ఏమో విషం తాగుతుంటాడు, కారు వచ్చేస్తుంటాయి. హీరో విషం తాగుతుంటాడు, కారు వచ్చేస్తుంటాయి. హీరో విషం తాగుతుంటాడు, కారు వచ్చేస్తుంటాయి. హీరో విషం తాగుతుంటాడు. ఈ లోపల హీరో టపాల్ మన కింద పడిపోతాడు. కట్ చేసి విలన్ వచ్చి హీరో చిన్న రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. అన్నయ్య మన పెద్ద అరుపు వినిపిస్తుంది. లేవులేని పరిస్థితుల్లో మన హీరో కాస్త లేచి టక 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 లేచి ఒక్కొక్కడిని టప్ప 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 కొట్టేస్తాడు. అప్పుడు మనోడు, మీ ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా, మీ వాళ్ళందరినీ చంపేస్తాను రా, కత్తులతో కాదు కంటి చూపుతో అని ఒక డైలాగ్ చెప్తాడు సార్. ఆ డైలాగ్ మీరు కానీ చెప్తే సినిమా 100 days 100 days 100 days. ఏమ్రా బాయ్ ఎలా కొడుతున్నా?
తెలంగాణ వచ్చినా రాకపోయినా కేసీఆర్ మీద ఒట్టు, అడవిలో అక్క విజయశాంతి మీద ఒట్టు. కత్తులతో కాదురా, గన్నులతో చంపేస్తా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, ఒక్కడనే వస్తా, కొడుక చంపేస్తా. నీకు ఇది కొత్త ఏం కాదు కదా. అన్నా నువ్వు సూపరే అన్నా, కానీ ఇది తెలంగాణ కథ లెక్క కొడతలేదే. సైన్మా నడవదేమో. నీ అవా నీ నోట్లోకి వెళ్ళి మంచి మాటలు రావు అవే. అయినా నా భాషకి ఏమైంది? అరే వచ్చినా కొడక సమరసింహారెడ్డి స్టోరీ చెప్పాను రా. వేసేద్దామన్నా మనకి కథలు చెప్తుండు. కొంచెం మీ స్టోరీ నచ్చలేదు. నువ్వు అన్నా టుకుడా చేసేస్తాను. అరే రెడ్డిగా నువ్వు కూకోరా, నీకు ఊపు ఎక్కువ ఉచ్చ తక్కువ. డైరెక్టర్ సాబ్ ఇంకో మంచి స్టోరీ చెప్పు. ఏమనుకోకు, మా అని కొంచెం కోపం ఎక్కువ. వీడు సినిమా తీస్తాడో తెలియదు కానీ నా ప్రాణం మాత్రం తీసేలా ఉన్నాడు. ఆ బక్కోడు పులలు పెడుతున్నాడు. తప్పించుకోవాలంటే ఈసారి వీడికి కూడా ఒక క్యారెక్టర్ ఇవ్వాల్సిందే. ఒక ఐడియా, ఈసారి శంకరదాస్ ఎంబీఏ స్టోరీ చెప్తాను. సరే, నా దగ్గర ఇంకొక మంచి స్టోరీ ఉంది. ఆ సినిమా యాక్చువల్గా నేను చిరంజీవి చూద్దాం అనుకున్నా. మీకుగా నచ్చినట్టయితే ల్యాండ్ కబ్జా చేసినంత ఈజీగా సినిమా మీరు చేయొచ్చు. రామన్న, నువ్వు అన్న పక్కన చిన్న హీరో అయిపోవచ్చు కదా. అన్నా ఒప్పుకో అన్నా, గా స్టోరీలో నేను బి ఉన్నానంటనే. ఒప్పుకో అన్నా. అన్నా అరే డైరెక్టర్ సాబ్ ఈసారి మంచి స్టోరీ చెప్పుర్రి, లేకుంటే. తెలుసనా? తెలుసు అన్నా. నువ్వు అన్నా నేసేస్తాను. ఏం రోగు రాయిస్తున్నావు? గుడ్లు బీక్తా అన్నా. ఇట్లా బెదిరిస్తే కుదరదన్నా. నేను స్టోరీ చెప్పను, నేను క్యారెక్టర్ చేసేస్తాను. నేను ఏమరా రెడీ, నేను నువ్వు అనకముందే వేసేస్తా అంటున్నావు. మస్తు హుషారున్నావులే, తిత్తి తీస్తా బిడ్డా. అరే డైరెక్టర్ సాబ్ నువ్వు స్టోరీ చెప్పు. సరే, మీరు అడిగారు కాబట్టి కథ చెప్తా. ఆల్రెడీ ఈ స్టోరీ చిరంజీవి చెప్పున్నాను. ఆయన అడ్వాన్స్గా నాకు 20 లక్షలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు ఈ స్టోరీకి అంతకన్నా ఎక్కువ ఇస్తాను, ఈ స్టోరీ నాకు ఇచ్చాయంటే కుదరదు. అన్నా అజీవిని రెడీగా గమ్మునురా. చిరంజీవి అంటే మనకు బీజరా లైంగేరా. ఇను డైరెక్టర్ సాబ్ నీకు 40 లక్షలు ఇస్తా, ఈ స్టోరీ మాత్రం నాతోనే తీయాలి. 40 లక్షలు అంటే చాలా కష్టం సార్. చిరంజీవి గారిని ఒప్పించడం ఇంకా కష్టం సార్. సరే బాయ్, 50 రౌండ్ ఫిగర్. సినిమా నాకే ఓకే చెయ్యి. 50 లక్షలు అంటే ఓకే, నేను చిరంజీవి గారికి ఏదో చెప్పుకుంటానండి. కానీ నాకు అడ్వాన్స్గా 50 లక్షలు ఇప్పుడే కావాలి. నేను వెళ్ళి మిగతా పనులు చూసుకుంటాను. ఓకే రెడీ ఓ బస్తాదే బోరా. అన్నా నువ్వు కేకనే, గన్బెల్ చేయడంలా దంద చేయడంలా మించినోడు లేడే. నా నెంబర్ మీ దగ్గర ఉందిగా, ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేయండి. మిగతా పనులు చూసుకుంటాను. నెక్స్ట్ మీటింగ్లో హీరోయిన్ ఫైనలైజ్ చేద్దాం. ఓకే. కాల్ మేమే చేయాలా? నువ్వు చేయవా? జోక్.
పోయిరా. రైట్ అన్నా. ఎవరు నువ్వు? ఏం కావాలి? మీరు రామరెడ్డియా? నేను డైరెక్టర్ని. నిన్న కాల్ చేసి రమ్మని చెప్పారు. అన్నా ఈడసలు డైరెక్టర్ అంటనా? రెడ్డి, ఓ సల్మాన్ గారిని పిలుచుకరా. హే సల్మాన్. అన్నా సల్మాన్ వచ్చిండే. రే సల్మాన్, ఒకడిని వేసేయాలరా. రెడీ, ఎవడో చూపించు. నువ్వు కూడా వెళ్ళు. సల్మాన్ కాల్చు, నా కొడుకునే కాల్చు. అన్నా వాడిని వేస్తాం కానీ డబ్బులు దొరకలేదన్నా. ఏయ్ కృష్ణ, ఏమైంది? ఏం జరిగింది? ఎందుకంత బాధపడుతున్నావు? చెప్పు చెప్పు కృష్ణ, ఏం జరిగింది అసలు? ఏమైంది అసలు? ఎవడో శ్రీనివాస్ రెడ్డి అంట శంషాబాద్లో నా సైట్ని కబ్జా చేశాడు రా. అసలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? నీకు తెలుసు కదా ఎంత కష్టపడి ఆ స్థలం కొన్నాను. అయితే ఒక పని చేయి, మన ఎస్ఐ ప్రణవ్ ఉన్నాడు కదా, ఆయనకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను రా. బాధపడకు. హలో. హే కృష్ణ. అవునండి నేనే. డోంట్ వరీ, లెట్ మీ హ్యాండిల్ దిస్ కేస్. నేను వాడితో మాట్లాడి చూస్తాను. నాకు నీ ల్యాండ్ డీటెయిల్స్ ఇవ్వు. ఓకే రా. శంషాబాద్ దగ్గర నా సైట్ ఒకటి కబ్జా చేసావు కదా. డాక్యుమెంట్స్ నా కాడ అవి ఉన్నాయి. ఏం చేసుకుంటావు చేసుకో. ఆగు. కృష్ణ పండు అని ఒకడున్నాడు. వాడికి సిటీలో ఉన్న ల్యాండ్ మాఫియా అంతా తెలుసు. మనం వాడిని పట్టుకుంటే శ్రీనివాస్ రెడ్డి గురించి మనకు బాగా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. ఏమంటావు? షూరా? ఓకే. పండు తెలియదు. పండు తెలియదు. నువ్వు ఆగు, నేను చూసుకుంటా. ఇక్కడ పండుగాడెవడరా? పండుగ కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే. ఏంటి? ఎవరో రియల్ ఎస్టేట్ సీన్ అంట నా స్థలాన్ని కబ్జా చేశాడు. ఎప్పుడు? ఒక వారం క్రితం. అయితే నేనేం చేయాలి? నాకు గన్ కావాలి. ఎప్పటికి కావాలి? ఈరోజే. ఓకే, అయితే ఈవినింగ్ 5 o'clockకి దర్గా దగ్గర, ఊరు బయట దర్గా దగ్గర. ఒకటి 20,000. డన్. 1 time పేమెంట్. డన్. కలుద్దాం. డన్. పద.
ఎంతసేపు వెయిట్ చేయాలి, ఇంకా చేయలేదేంటి? హలో, ఎక్కడున్నారు? మెయిన్ రోడ్ దగ్గర. ఓకే, మెయిన్ రోడ్ దగ్గర నుంచి మీరు లెఫ్ట్ తీసుకోండి ఫస్ట్, తర్వాత రైట్ తీసుకోండి. అక్కడ ఒక దర్గా ఉంటుంది, ఆ దర్గా లోపల నేను ఉన్నాను. అక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి కాల్ చేయండి. ఓకే ఓకే ఓకే, బాయ్. హాయ్. హాయ్. తెచ్చారా? తెచ్చా. దీన్ని ఎలా వాడాలి? ఏ గన్ను. హే ఎలా వాడాలా? ఏం వాసు అలా కలిసావు? ఏం బాసు అలా కలిసావు? మీరే కదా ఎలా కాల్చాలో అడిగింది. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఒకరిని చంపాలి. ఎవరిని? నన్నే. నిన్నా? నువ్వు విన్నది కరెక్టే, నన్నే చంపాలి. చంపగలవా? నిన్నా? ఈ గంతో చంపాలి. ఖర్చు ఎంతనా పర్లేదు, టార్గెట్ మిస్ అవ్వకూడదు. ఓకే. ఇంకా అర్థం కాలేదా నేను ఎలా తప్పించుకున్నానా? సల్మాన్కి నన్ను కాల్చమనిచ్చిన గన్లో డమ్మీ బుల్లెట్స్ లోడ్ చేసి ఇచ్చాను.